స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు చరిత్రలో ఎప్పుడు కూడా తెలుగువారు అందరూ కూడా గుర్తించిపోయే రోజు. ఎందుకంటే భారతదేశ రాజకీయ పునరేకీకరణ జరిగిందంటే మార్చి 29, 1982 నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అటువంటి గొప్ప వ్యక్తి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలే పేర్లు మార్చి ఈ రోజు కూడా నడుస్తున్నాయండి భారతదేశంలో. అది ఎన్టీఆర్ యొక్క గొప్పతనం సందర్భం తెలియజేస్తున్నాను. ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 1995 మార్చి సెప్టెంబర్ 1వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మన పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన చేసిన కార్యక్రమాల వల్లే ఈ రోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా 14-19 వరకు చూసుకోండి ఎంత అభివృద్ది చేశారో. ఇప్పుడు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన ఎంత అభివృద్ది పదవులు తీసుకెళ్తారంటే ఆ గొప్పదనం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన తర్వాత నారా లోకేష్ బాబు గారు యువకాలం పాదయాత్ర ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసును దోచుకుని ఇవాళ మన 3వ తరం నాయకుడిగా నారా లోకేష్ ఈ రాష్ట్రంలో ప్రతి విషయంలో కూడా ఈ కార్యకర్తల సంక్షేమ నిధిని పెట్టి ఈ కార్యకర్తలందరికీ దగ్గరయ్యి ఆయన ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తారంటే ఈ రోజు 3వ తరం నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే దగ్గరలో ఉందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఎన్టీ రామారావు గారిని అందరినీ స్ఫూర్తిగా తీసుకుని మన సేవా కార్యక్రమాలు కానీ అధికారమే పరమావధి కాకుండా ప్రజాసేవే పరమావధిగా మనం ఎదుర్కోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఇంత గొప్ప పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్విస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ లో మరి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగు వారికి, నందమూరి అన్నగారు అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.